నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ కేసుకు సంబంధించి, డెడ్ బాడీ డోర్ డెలివరీకి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ సిట్కి వెళ్ళడం, కొన్ని కీలక ఆధారాలు సేకరించి అనంతబాబుతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ హత్యకు సంబంధించి ఆధారాలు దొరికినట్లుగా సిట్ విచారణలో ఏదో లీక్ రావడంతో ఆ ఫ్యామిలీని కూడా విచారించే అవకాశాలు ఉండడంతో ఈ కేసు మరింత ముందుకు వెళుతుందా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. మరి ఈ కేసులో నిజంగా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా, ఈ విషయం గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ పిట్టా వరప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. సార్, అనంతబాబు కేసు, డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసు చాలా సంచలనం సృష్టించింది. అప్పటి వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబుని వైసీపీ పార్టీ కొంతవరకు ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా దళిత సంఘాలు వాళ్ళందరూ కూడా కొంచెం డిమాండ్ చేయడంతో అతన్ని రిమాండ్ విధించడం, తర్వాత రిలీజ్ అవ్వడం, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఈ పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిజంగా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని, ఈ విచారణ మళ్ళీ కొనసాగించాలి అని ఎవరైతే సుబ్రహ్మణ్యం బాధితుడు ఉన్నారో, హత్యకు గురైన సుబ్రహ్మణ్యం ఉన్నాడో, అతని కుటుంబ సభ్యులు లేక అమ్మా నాన్న మళ్ళీ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళుతుంది అనుకోవాలి సార్? అనంతబాబు నేను ఒక్కడనే చేశాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడమ్మ. దాన్ని నిర్ధారించవలసిన పోలీసులే ఆ రోజు దాన్నే ఒక్కడే చేశాడని నిర్ధారించేశాడు అప్పుడున్న ఎస్పీ. అతను కాదు, అతనితో పాటు చాలామంది చంపుంటారని ఎందుకు అంటున్నామంటే, అతని ఒంటి మీద 31 గాయాలు పైన కనిపిస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో 3 గాయాలు అంతర్గతంగా ఉన్నాయి. అంటే దాదాపు 34 గాయాలు ఒక్కడే చేసి ఉండడు. అతనితో అనంతబాబు కంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం బలవంతుడు. అనంతబాబు ఒక్కడే కొట్టలేడు అతన్ని. అది ఇంకా కొంతమంది కలిసి అతన్ని నిర్బంధించి కొట్టారని అప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తున్నాం, దళిత సంఘాలు అందరూ చెప్తున్నాం. దాని మీద ఆ ప్రభుత్వానికి, అప్పుడు ఉన్నటువంటి అధికారులకి మేము ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీపీ గారిని తల్లిదండ్రులు కలిసిన తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేస్తే సిట్కి ఒక యంగ్ డైనమిక్ ఆఫీసర్ని వేశారు. ఆయన దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆయనతో పాటు ఉన్న టీము సరిగా లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు, ఈ కేసుకు న్యాయం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రజలు మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు సిట్ జరుగుతున్న తీరుని బట్టి చూస్తే వీళ్ళ దగ్గర సీనియర్ ఆఫీసర్లు, ఇప్పుడు ఎవరైతే జూనియర్గా ఉన్న పెద్ద ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్లో తప్పు డైరెక్షన్లో పోతున్నారు వీళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే కేసు కొంచెం పలసపడే ప్రమాదం ఉందని మేము భయపడతా ఉన్నాం. అంటే వైసీపీ పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నారు, కూటమి ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నారు అంటున్నారు మీరు? ఎస్, ఎందుకంటే అప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి ఆఫీసర్లు ఈరోజు సిట్లో ఉన్నారు. ఆ వాసన వాళ్ళకి ఇంకా పోలేదు. వాళ్ళతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అప్పుడు వాళ్ళు నిజాయితీగా చేస్తారనడానికి లేదు. దానికి మీకు 2 ఉదాహరణలు చెప్తాను. మేము ముందు సిట్ని అయితే అనుమానించలేదు. ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని అనుకున్నాం. అనంతబాబు భార్య ఉందని మొదటి నుంచి అందరూ చెప్తున్నారు, తల్లిదండ్రులు చెప్తున్నారు, మేము చెప్తున్నాం, ఎవిడెన్స్ ఉన్నాయి. ఆవిడ ఏ రంగు చీర కట్టుకుని వెళ్ళింది, ఏ రంగు చీర కట్టుకుని మళ్ళీ బయటకు వచ్చింది, ఎన్ని గంటలకు వెళ్ళింది, ఎన్ని గంటలకు వచ్చింది, ఇద్దరు కలిసి ఏం చేశారు, ఆ శవం కారులోనే వీళ్ళిద్దరు ప్రయాణం చేసింది, అంతా అప్పటి నుంచి అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని నిరూపించడానికి పోలీసులు ముందుకు రాలేదు. ఇప్పుడు ముందుకు వచ్చి దాన్ని ఒక పట్టాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆవిడని విచారించాలనుకున్నప్పుడు పోలీసులు న్యాయబద్ధంగా ఏంటంటే మహిళల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించకూడదు అని చట్టం చెప్తుంది. అదే పసిపిల్లల్ని, సీనియర్ సిటిజన్, వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఏం చేశారంటే నోటీస్ ఇచ్చారు ఆవిడకి. నోటీస్ ఇవ్వడంతో ఆవిడ అలర్ట్ అయ్యి వాళ్ళ భర్త హైకోర్టుకు వచ్చాడు. హైకోర్టుకు వచ్చి మా ఆవిడని నేనే చంపానని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మా భార్యని తీసుకొచ్చి మా కుటుంబాన్ని మీరు అని హైకోర్టులో వేశాడు.
హైకోర్టు విచారించిన తర్వాత లేదు ఎవరినైనా విచారించదే, వాళ్ళకి అనుమానం ఉంటే విచారణ జరపడానికి అడ్డుకో అక్కర్లేదని చెప్పారు. అక్కడ ఫెయిల్ అయ్యాడు. రెండోసారి ఇంకా అన్ని ఆధారాలు వచ్చాయి, ఖచ్చితంగా తీసుకొచ్చి ఆయన పికప్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించేయాలి. అది చేయడానికి వాళ్ళ పాత వాసనలు ఉన్నాయి కదా వీళ్ళకి, అలా చేయకుండా అతన్ని ఇంకా కొంచెం కాపాడడం కోసం, ఇంకా టైం ఇవ్వడం కోసం వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అడ్డదిగల ఎంఆర్ఓకి రాశారు. ఓకే, ఈ ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు మర్డర్ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ కూడా ఉంది, ముద్దాయి అతని భర్త అని తెలుసు, ఇతని క్యాస్ట్ ఏంటో తెలుసు. అందు గురించి ఈవెన్ పికప్ చేసుకుని అరెస్ట్ చేసి అప్పుడు రిమాండ్కి పంపించే లోపల వీళ్ళు ప్రభుత్వ యంత్రాంగం అంతా వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఎంఆర్ఓతో మాట్లాడితే అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. అది చేయకుండా వీళ్ళు ఎంఆర్ఓకి రాస్తే ఎంఆర్ఓకి వచ్చిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్గా అనంతబాబు చేతికి వచ్చింది. మరి దాన్ని బట్టి కూటమి ప్రభుత్వాన్ని అపహాస్యం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారని మనకి రెవెన్యూలోను పోలీసుల్లోనూ మనకు అర్థమవుతుంది కదా, చిన్న కుర్రోడిని చెప్తున్నా తెలిసిపోతుంది. అదే కాపీ పట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్కి వచ్చాడు. అంటే అరెస్ట్ చేస్తారు నా భార్యని, ఇంకా ఉన్నవాళ్ళు వాళ్ళ బామర్ది ఇంకా కొంతమంది మిత్రులు వీళ్ళందరిని అరెస్ట్ చేస్తారు, అందుగురించి నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా భార్యని అని యాంటిసిపేటరీకి వచ్చాడు. అది ఇంకా నడుస్తూ ఉంది. హైకోర్టు మరి ఏం చేస్తుందో ఎదురుచూడాలి. అంటే ఒక ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అందరం అనుకుంటా ఉన్నాం, న్యాయం జరుగుతుందని. అలాంటి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేలా కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలి. సో సిట్లో ఉన్న అధికారుల్ని మార్చే అర్హత ప్రభుత్వానికి ఉంటుంది. మరి అప్పటి వైసీపీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఉన్నారు, ఆ వాసన ఇంకా పోలేదు అని మీరు అన్నారు. అలాంటప్పుడు సిట్టు బృందంలో ఉన్న సభ్యుల్ని మార్చే అవకాశం ఉండొచ్చు కదా సార్? ఖచ్చితంగా చేయమని అడుగుతున్నాం మేము. ఎస్పీ గారి దృష్టిలో పెట్టాం. అది డీజీపీ గారికి కూడా ఒక లెటర్ పంపించాం. ఈ సిట్టును నిరాటంగా కొనసాగాలి, అందరికీ దోషులకు అందరికీ శిక్ష పడాలి, మీరు ఏదైతే అనుకుని ఈ సిట్ను వేశారో దానికి సాఫల్యం కలగాలంటే ఈ చిన్న మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఎవరు దొంగలో గుర్తించాలి, అందరికీ తెలిసిపోతుంది ఎవరో అందులో. దాన్ని మీరు మార్చినట్టయితే ఉంటుంది. మార్చకపోయినా అతని యొక్క ఏంటంటే అధికారాలను కట్టడి చేసిన సిట్టు తీసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని మేము ఆశిస్తాను. సరే, ఆ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి ఏదైతే 2022లో సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్ని, అతని దగ్గర పనిచేసే కారు డ్రైవర్ని హత్య చేసి హతమార్చి డోర్ డెలివరీ చేయడానికి ముందు కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయో అది వాస్తవాలా? ఆయన ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని అకృత్యాలు చేశారు, ఎంతమందిని బెదిరించారు అనేది అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి, అలాగే చాలామంది ప్రభుత్వానికి సంబంధించిన నాయకులకు కూడా అందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పటికీ ఆయన మీద, అలాగే ఇప్పుడు కుటుంబ సభ్యుల మీద ఒక చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? ఎందుకు ఇన్ని విచారణలు అవసరం అవుతున్నాయి? ముఖ్యంగా అమ్మ, వీళ్ళు కాపు సామాజిక వర్గం అక్కడ మొత్తం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు ఉంటే ఒకటి బీసీలకు ఇచ్చారు, 2 బీసీలు ఉన్నారు, ఉన్న వాళ్ళందరూ కాపులు ఉన్నారు. ఈ కాపుల్లో ఈ అనంతబాబుకి అత్యంత బంధువు చుట్టం జ్యోతుల నెహ్రూ. ఆయన టీటీడీ బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నారు. వాళ్ళ కొడుకు తోట జ్యోతుల నవీన్, ఆయన ఇప్పుడు కాకినాడ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నట్టు వైసీపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ వాళ్ళందరూ బంధువులు. ఈ బంధువర్గం అంతా ఉన్నదాన్నే విచ్చలవిడితనంతో, ఇతను ఆ ధైర్యంతో వీళ్ళు కాస్తున్నారు. ఒక విధంగా చూస్తుంటే పోలీసులు కానీ ఎవరినైనా సరే వీళ్ళని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడు జ్యోతుల నెహ్రూ. ఆయన పూర్తి సహకారం. అంతేకాదు, ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ కూడా ఉన్నాడు ఆయన కూడా వీళ్ళకి బంధువే. అంటే ఉన్న పదవులన్నీ కాపులకు ఉన్నాయి. ఆ కాపులు అందరితోటి కూడా ఈయనకి అనుబంధం ఉంది. అందుగురించి ఆ రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని ఇతను బరి తెగిస్తున్నాడు. ఆ బరి తెగించి వాళ్ళు కంట్రోల్ చేయట్లేదు. ఆ కంట్రోల్ చేయకపోతే వీళ్ళందరూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నా సరే మా వాడిని కాసుకోవడమే మాకు ముఖ్యం, మా వాడిని మమ్మల్ని రక్షించుకోవడమే ముఖ్యం అనే పందాలో సాగుతున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు, నేనే కాదు. మా జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ కాపు సామాజిక వర్గంలో ఇతని కొమ్ము కాస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియట్లేదు అని ప్రజలందరూ ఓకే సార్, అనంతబాబు విషయానికి వస్తే మామయ్య బావమరిది అండగా ఉన్నారు, నేనేం చేసినా నేను భయపడాల్సిన అవసరం లేదు, నన్ను అడ్డుకునేవాళ్ళు నాకు ఎదురొచ్చేవాళ్ళు ఎవరు లేరని ఆయన పందాలో వెళ్ళొచ్చు. మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ మంచి ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఏదైనా చర్యలు తీసుకోవాలిగా సార్. ఆ చెడ్డ పేరు తీసుకొస్తుంది, నేనే కాదు అందరూ అంటున్నారమ్మా అన్నారు మీరు. మరి ఇప్పుడైనా సరే ఏదైనా ఒక స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయనుకోవచ్చా? ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు, శిరీష రంపచోడవరం తెలుగుదేశానికి ప్రాతినిధ్యం వస్తుంది. ఇతనికి బహిరంగంగానే ఆవిడకి బెదిరి ఇప్పుడు ఏమంటాడు ఆయన, నేను డోర్ డెలివరీ చేశాను, అది పక్కన పెట్టు, ఇప్పుడు నేను అమెరికాలో ఉండి కన్ను సైగ చేస్తే నేను లేపేస్తారన్నాడు. అంటే అతని యొక్క బరితెగింపు, రౌడీయిజం, హత్య మనస్తత్వ క్రూరత్వం బయటకు కనపడుతుంది. ఛాలెంజ్ చేశాడు పబ్లిక్గా. మరి ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని నా ఎమ్మెల్యే, నా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఒక మహిళ కింద స్థాయి నుంచి వచ్చింది, ఒక అంగన్వాడీ టీచర్గా పనిచేసింది, ఏ విధమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, రౌడీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక నిజాయితీగా ఆమె పనిచేసుకున్న దాంట్లో ప్రభుత్వం ఆమెను గుర్తించి ఎమ్మెల్యే చేసి గెలిపించి నిన్ను అక్కడ కూర్చోబెడితే నిన్ను లేపేస్తానంటే మరి ప్రభుత్వం ఇప్పటివరకు చర్య తీసుకోకపోతే మరి ఏమనుకుంటున్నారు ప్రభుత్వం? అంటే ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది అని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని అనుకుంటున్నాం. ఓకే, అండ్ ప్రభుత్వం మారినా అతని పద్ధతి మారలేదంటే ప్రభుత్వం కూడా పరోక్షంగా సహకరిస్తుందేమో అని అనుమానం వస్తూ ఉంది. అది ఎమ్మెల్సీని ఒక ఎమ్మెల్యేని, ఆ పార్టీ ఎమ్మెల్యేని నిన్ను బహిరంగ నేను అమెరికా నుంచి నేను లేపేస్తా అన్నాడు. ఎమ్మెల్యే ఎవరైనా ఆయన చెప్పింది చేయాలంటే కదా సార్, ఆయన చెప్పింది చేయకపోయినా, ఆయన చూపించిన దారిలో నడవకపోయినా ఆయన అలాంటి బెదిరింపులు అరాచకాలు చేస్తూనే ఉంటారంట కదా. ఆయన మామూలు వ్యక్తి కాదమ్మా, అతను పుష్పాలు అంటాడు, ఎవరినైనా చంపేస్తాడు. ఇప్పటివరకు చాలా మందిని అతను చంపేసిన అందరూ చెప్పుకుంటారు, ఆ కొండల్లోనూ గుట్టల్లోనూ పాడేసిన వల్ల బయటకు రాలేదు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు సాన్నిధ్యాన్ని ఆ ధైర్యాన్ని చూసుకుని డైరెక్ట్గా డోర్ డెలివరీ చేశాడు ఆయన. అంత భయం లేకపోతే అతను ఎక్కడో వదిలేసిపోను, ఏమి చేయలేదు, నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే ఇక్కడి నుంచి గంజాయి, రంగురాళ్ళు, శుద్ధరాళ్ళు ఇవన్నీ ఇట్లో వాటిలన్నీ భారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చేరతాయని అందరూ చెప్పుకుంటారు. అందుకనే ఆయనకి ఇంటర్వ్యూ అక్కర్లేదని అక్కడ బరి తెగించి ఉన్నాడు. సరే, బరి తెగించి చాలామందిని అప్పుడు బరి తెగించి మాట్లాడడం చాలామందిని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి ట్రీట్మెంట్ ఇస్తుంది. మరి ఇతనికి ఎందుకు ఇవ్వట్లేదు? ఒక మహిళ ఎమ్మెల్యే, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆమెనే మీరు రక్షించకపోతే ఇంకేమి రక్షిస్తారు రాష్ట్రాన్ని ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకోవడం కాదు. ప్రతి సామాన్య మానవుడు మాట్లాడుకుంటున్నారు, ఏంటంత బరితెగింపుగా మాట్లాడుతున్నాడు, కూటమి ప్రభుత్వం ఏం చేయలేదా? సార్, అప్పుడు అనంతబాబు ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను బెదిరించినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని, అప్పుడు ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ డైరెక్ట్గా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు స్పందించలేదు కదా సార్? ఒక్కరు కూడా ఖండించలేదండి. ఇది తప్పు అని కానీ, ఇది నీది కరెక్ట్ కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండను కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టి ఒక్కరు ఖండించలేదు. మరి అక్కడంతా కూటమి ఎమ్మెల్యేలు తప్పించి మరి బయట ఎమ్మెల్యేలు ఎవరు లేరు కదా, ఎక్కడో అరకులో ఉన్నారు. మరి మిగతా రాష్ట్రం అంతా వెళ్ళే ఉన్నారుగా, ఒక మహిళ కూడా మాట్లాడలేదు. ఓ మహిళా కమిషన్ చైర్మన్ మహిళగా ఉంది ఇప్పుడు ఆవిడ శైలజ గారు, ఆవిడ కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నాను అని. మరి ఏం భయపడుతున్నారా? ఈ కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో బలంగా ఉంది. వీళ్ళని దూరం చేసుకోకూడదని ఆ ఆలోచనలో ఉన్నదని నాకు అర్థం కావట్లేదు. తప్పు జరిగినప్పుడు ఖండించాలి ఎవరైనా సరే. అతను జ్యోతుల నెహ్రూకి అల్లుడు ఇవ్వచ్చు, మేనల్లుడు ఇవ్వచ్చు, నవీన్కి బావ అవ్వచ్చు. మరి చేసిన దుర్మార్గంగా ఒక్కళ్ళైనా ఖండించారా? మరి ఎవరికైనా జరిగితే మరి ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తాంగా. మేమే ఖండిస్తున్నాం. శిరీష మీద దాడి అమానుషమని మేము ఖండించాం పార్టీగా, మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా. మరి మీరెందుకు ఖండించలేకపోతున్నారు? మరి మీరు ఖండించకపోతే ఆవిడకి భద్రత ఏముంది? చాలామందిని అతను నచ్చిన అమ్మాయిల్లా అతని దగ్గరికి రావాల్సిందే. అనంతబాబు ఎస్,
ఉద్యోగస్తులైనా సరే, ఎంత ఆఫీసర్ అయినా సరే, అంత మోనార్క్ అతను. మహిళలంటే అంత గౌరవం ఆయన. అంత గౌరవం. ఆ మహిళ అతని దగ్గర రాకపోతే ఆ మహిళ కాదు. అంత దారుణం. మరి గత ఎమ్మెల్యే అని ఏం చేశాడు? భర్తను పంపించేసి ఇతను ఉంచుకొని దగ్గర పెట్టుకుని ఆవిడకి ఎమ్మెల్యేగా తిప్పుకున్నాడు. అంతకుముందు అమ్మాయిని కూడా అదాగే చేశాడు. ఇంకా నైజం అది. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని మృగం అతను. ఇన్ని తెలిసినా మరి వీళ్ళు ఎందుకు అంటే ఒక కాపు ఓటు కోసమే చేస్తున్నారేమో అని ప్రజలందరూ, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ అనుకుంటున్నారు. ఓకే. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కాపే, మా నియోజకవర్గమే, పిఠాపురం. మరి ఆయన ఎమ్మెల్యే, ఆ పక్కన ఉన్న ఎమ్మెల్యే శిరీష, మరి ఈయన ఎందుకు మాట్లాడలేదు? ఈయన మాట్లాడాలిగా. ఈయన మహిళల పట్ల నాకు గౌరవం ఉందని అనుకున్నప్పుడు నీ ఎమ్మెల్యే నీ పక్కనే ఉన్నది కోతవేటు దుర్గం, మరి మీరెందుకు మాట్లాడలేదు? సార్, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనని ప్రజలు వద్దనుకుంటున్నారు కాబట్టే 11 సీట్లకి పరిమితం చేశారు అని అందరూ అనుకున్న వాస్తవం, అందరూ చెప్తున్న వాస్తవం. ఎందుకంటే 11 సీట్లే వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని ఆశించి అధిక మెజారిటీతో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో నిలబెట్టారు. మరి ఇప్పుడు ఇలాంటి అరాచక శక్తుల మీద కూడా ఒక చర్యలు తీసుకోవడం కానీ వాటికి సంబంధించిన కేసును ముందుకు తీసుకువెళ్ళడంలో కూడా ఇలా మేనమేషాలు లెక్కిస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? చాలా వ్యతిరేకత వస్తుందమ్మా. ఎందుకంటే చాలా ఆశలు పెట్టుకున్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం నరకం చూసింది, అరాచకాలు చూసింది. ఏం మాట్లాడుతున్నారో అసెంబ్లీలో, మన మంత్రులు ఏం మాట్లాడారు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు, బయట ఏం మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు ప్రజలందరూ గమనించారు. గమనించి ఇలాంటి అరాచకవాదులు అసెంబ్లీలో ఉండకూడదని వాళ్ళు నీకు బుద్ధి చెప్పి బయటే పంపించారు. మీరు ఈ అరాచకాలన్నీ అరికడతామని, మేము స్వచ్ఛమైన పాలన అందిస్తామని వచ్చారు, మంచి చేస్తున్నారు. కానీ ఇలాంటి అరాచకవాదుల్ని కంట్రోల్ చేయడంలో మీరు విఫలమయ్యారని నేను అంటాను. ఓకే. ఖచ్చితంగా వీళ్ళని ఇతని మీద చర్య తీసుకోవాలి. ఈ సిట్కి వ్యతిరేకంగా లీకులు చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే ముద్దాయిల మీద మీరు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్టు పెట్టి మీరు టకాటాకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించాలిగా. కోర్టు మీకు ఫుల్ పవర్ ఇచ్చింది. కోర్టు ఏమీ జోక్యం చేసుకోలేదు. మీరు మీ విధానాన్ని కొనసాగించండి, న్యాయబద్ధంగా పొండి అని చెప్పింది. న్యాయబద్ధమైన ఉన్నప్పుడు మీరు ఇంకెందుకు మేనవేషాలు లెక్క పెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎస్పీ అయితే నెంబర్ 1 ఎస్పీ. కాకినాడ జిల్లా. నేను మేము ఇద్దరే కలిసాం. లేదంటే అంతా బాగానే జరుగుతుంది అంటాడు. బాగానే జరిగితే మీరు ఇదేంటి ఈ రాంగ్ ట్రాక్ ఏంటి సార్? బయట కూడా కొంత డబ్బు చేతులు మారిందని చెప్పుకుంటున్నారు అందరూ. డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఆ విషయం ఆయన దృష్టిలో పెట్టినా కానీ లేదని అంటున్నారంటే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ సిట్టులో ఉన్న వ్యక్తులకి ఈ విధమైన లీకులు చేయడానికి కొంత డబ్బు ముట్టింది. ఎవరి ద్వారా ముట్టిందో కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు, మాకు తెలియదు. కానీ సార్, పోలీసు విచారణ విఫలమైనప్పుడు మాత్రమే ఆ కేసు సిట్కి వెళ్తుంది. అవును. సిట్లో కూడా న్యాయం జరగలేదు అంటే మరి ఇంకా ఎలా ఆలోచించాలి సార్? ఇది ఎలా తీసుకోవాలంటారు? ఇది చాలా ఆలోచించవలసింది, ఆవేదన చెందవలసిన విషయం అమ్మా. ఎందుకంటే అక్కడ జరగలేదు. గత ప్రభుత్వంలో పూర్తిగా సాధారణంగా చెరిపేశారు. నేనే చంపాను అని స్వయంగా ఆయన ఒప్పుకుని ముందుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది, ఆధారాలు చాలా బాగున్నాయి, కరెక్ట్గా ఆధారాలు సేకరించారు, చాలా ఆధారాలు సేకరించారు, ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వారికి ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పే వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. మరి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి కదా సార్ అధికారులు? తీసుకెళ్ళాలి. కానీ ఇంకెందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? దానికి కారణం ఇదే రాజకీయం. అక్కడ బలమైన వర్గం కాపు సామాజిక వర్గం, దానికి పెద్దన్న జ్యోతుల్ నెహ్రూ, దాని కుమారుడు ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్, ఉన్నవాళ్ళందరూ కాపులు. ఓకే. 2022 వైసీపీ ఎమ్మెల్సీ, వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. అది ఇప్పుడు అధికారం మారాక కూడా, వేరే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ అనంతబాబుకి అండాదండలు ఈ స్థాయిలో ఉన్నాయి అంటే ఇంకా ఏ రకంగా నేరస్తులకి శిక్షలు పడతాయి అనుకోవాలి సార్ అసలు? అదే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. న్యాయం ఎదురుగా కనపడుతుంది, చేసిన అన్యాయం కనపడుతుంది.
అన్యాయం ఇతను చేశాడు, ఇతను కూడా వీళ్ళు ఉన్నారు అని పోలీసులకు కూడా తెలుస్తుంది. కానీ మేనమేషాలు లెక్క పెడుతున్నారంటే మరి సామాన్యులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఈ ప్రభుత్వాన్ని? ఆధారాలు దొరకకపోతే సంవత్సరాల తరబడి విచారణ కొనసాగుతుంది. మరి నిందితుడు ఒప్పుకున్నాడు, నేనే చేశాను అని ఆధారాలు సేకరించారు. అయినా బాధిత కుటుంబానికి మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏమైనా కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఎటువైపు ఉంటుందో చూద్దాం సార్. అనంతబాబు వైపా లేకపోతే బాధిత కుటుంబం వైపా ఉంటుందో చూడాలి. మరి బాధిత కుటుంబం వైపు ఉంటేనే ఈ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుంది. లేదు నేను అదే బాటలో నడుస్తుంటే ప్రజలేమీ అంత అమాయకంగా లేరు, అంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు నోటితో ఎవరు మాట్లాడరు, రేపు ఓటు అనే ఆయుధంతో మీకు సమాధానం ఖచ్చితంగా చెప్తారు. మీకు ఒకసారి మీకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని బాటలో పాకుండా కులాన్ని ఓటుల సమీకరణ కాకుండా న్యాయబద్ధంగా పోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ విన్ అవుతారు. లేదు నాకు ఓటు రాజకీయాలే కావాలి, కుల రాజకీయాలే కావాలి, నేను ఇదే చేస్తానంటే ప్రజలు ఏమీ చూస్తూ ఊరుకోలేదు. ఇప్పుడు ఏమీ అనరు. ఆ రోజు ఓటేసినప్పుడు ఖచ్చితంగా మార్పుని ఖచ్చితంగా మీరు చూస్తారు. అందుగురించి అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇస్తుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళ దృష్టికి లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఇంటి చిన్న విషయాలను వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఉండరు. ఖచ్చితంగా ఈ విజిల్ మీడియా ద్వారా, విజిల్ ప్రేక్షకులు ద్వారా ఈ ప్రభుత్వం దీన్ని చూస్తే, గుర్తిస్తే ఖచ్చితంగా ఈ లోటుపాటును సరిదిద్దినట్టయితే మంచి పేరు, ఆ ముద్దాయిలు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకొచ్చి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న మ్యారేజ్లను తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా రోడ్ల మీద నడిపించి తీసుకెళ్తున్నారు. ఇది మళ్ళీ ఇంకోసారి చేయకూడదని. అదే పద్ధతి ఇక్కడ కూడా అనుసరిస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి 100 మార్క్స్ పడతాయి. కూటమి ప్రభుత్వ అభిమానులు, కార్యకర్తలు తప్పు చేసినా కూడా వెంటనే చర్యలు తీసుకునే ఈ కూటమి ప్రభుత్వం మరి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన విషయాలకి ఎందుకు తొందరగా చర్యలు తీసుకోలేకపోతుంది అనేది ఒక ప్రజల్లో ఒక డౌట్ అనేది ఖచ్చితంగా రేజ్ అవుతుంది. ఖచ్చితంగా కిరణ్కి సంబంధించి, అలాగే రీసెంట్గా వైసీపీకి సంబంధించిన కార్యకర్త ఒక మహిళ విషయంలో దూషించాడు అని ఆ 2 రోజులు, ఒక్క రోజులోనే పోలీసులు చాలా స్పీడ్ పెంచి వాళ్ళని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళని తీసుకురావడం, కేసు ఫైల్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇదెందుకు అంత లేట్ అవుతుంది అనేది ప్రజల్లో ఒక అనుమానం, చర్చకు కారణం అవుతుంది. దీన్ని ఏది విధమైన దీని ప్రభావం వచ్చే రోజుల్లో ప్రభుత్వం మీద ఖచ్చితంగా పడుతుంది. మంచి జరిగితే మంచిది కాబట్టి, చెడు చేసినట్టయితే చెడు చేస్తే ఏ ఫలితాన్నైనా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాల్సింది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే సార్, త్వరగా సుబ్రహ్మణ్యంకి అలాగే వారి కుటుంబానికి న్యాయం జరగాలి ఈ కూటమి ప్రభుత్వంలోనైనా అని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.